కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఉద్రిక్తత నెలకొంది. మంత్రి పొన్నం ప్రభాకర్ ని ఉద్దేశించి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పురమళ్ళ శ్రీనివాస్ వ్యాఖ్యలు చేశారు. శ్రీనివాస్ పై దాడి చేసేందుకు యత్నించారు. ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్ ఎదుటే కాంగ్రెస్ శ్రేణులు గొడవపడ్డారు. అయితే కరీంనగర్ నుంచి ఫైలు పంపిస్తే అడ్డుకున్నారన్న నేపథ్యంలో వివాదం చెలరేగింది. కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఉద్రిక్తత చెలరేగింది. మంత్రి పొన్నం ప్రభాకర్ ని ఉద్దేశించి నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ వ్యాఖ్యలు చేశారు. శ్రీనివాస్ పై కాంగ్రెస్ శ్రేణులు దాడికి యత్నించారు. ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్ ఎదుటే గొడవపడ్డారు కాంగ్రెస్ శ్రేణులు. కరీంనగర్ నుంచి ఫైలు పంపిస్తే అడ్డుకుంటున్నారని వ్యాఖ్యానించిన నేపథ్యంలో అలజడి చెలరేగింది. దీంతో కరీంనగర్లో ఏ పనులు కావటం లేదని శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారంటూ పొన్నంని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఒక్కసారిగా శ్రీనివాస్ పై దాడికి యత్నించారు. కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఉద్రిక్తతకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఈరోజు డీసీసీ కార్యాలయంలో ఏఐసీ సెక్రటరీ విశ్వనాథ్ ఎదుటే ఆ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా గొడవపడడం జరిగింది. ఈరోజు పార్టీ సంస్థాగత నిర్మాణం అదేవిధంగా సన్నాహ కార్యక్రమాలపైన ఈ విశ్వనాథన్ ఆధ్వర్యంలో ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పురమల్ల శ్రీని చేసినటువంటి వ్యాఖ్యలపైన ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ అంశాలు కావచ్చు, అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, వీరంతా కూడా ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి యత్నించేటువంటి ప్రయత్నం చేశారు. కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పురమల్ల శ్రీనివాస్ ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్లో చేరి అసెంబ్లీ అభ్యర్థిగా కూడా పోటీ చేయడం జరిగింది. అయితే కాంగ్రెస్లో నెలకొన్నటువంటి పరిస్థితులు పరిణామాల నేపథ్యంలో ఎప్పటికి కూడా అదే కాంగ్రెస్ నాయకత్వం పైన కొంత తనదైన శైలిలో విమర్శలు చేస్తూనే వస్తున్నారు. ఈ రోజు కూడా సన్నాహ సమావేశంలో ఇటు పురమల్ల శ్రీనివాస్ చేసినటువంటి వ్యాఖ్యలపైన ఆ పార్టీకి సంబంధించిన నేతలు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. ఏదైనా కరీంనగర్ సంబంధించినటువంటి ఫైళ్లు కావచ్చు, కమిటీలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వ్యవహారాలపైన అధిష్టానికి విన్నవిస్తే కనీసం స్పందించలేదు. కొంతమంది కావాలని అడ్డుకోవడం జరుగుతుంది. ఇక్కడ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారు, కనీసం క్యాడర్ను ఎదగనివ్వకుండా చేస్తున్నారని చెప్పి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో పొన్నం ప్రభాకర్ ఉద్దేశించి ఈ రకంగా వ్యాఖ్యలు చేశారని చెప్పి మిగతా వాళ్ళు భావించి పురమల్ల శ్రీనివాస్ వ్యాఖ్యలపైన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ అతనితో గొడవ పడడం జరిగింది. విశ్వనాథన్ ఎదుటే వారంతా కూడా బాహాబాగి దిగిన నేపథ్యంలో ఒక్కసారిగా డీసీసీ కార్యాలయంలో ఉద్రిక్త పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. రెండు వర్గాలను సముదాయించేందుకు ఇటు జిల్లా నాయకత్వం ప్రయత్నించినప్పటికీ కాంగ్రెస్లో అంతర్గతంగా ఉన్న విభేదాలు మాత్రం మరోసారి రచ్చకెక్కాయని చెప్పుకోవచ్చు. థాంక్యూ సతీష్.